దోన్పాల్ గ్రామం అయితే పసుపు ఈరోజు తీసుకొచ్చినాం. ఈ నిజామాబాద్ మార్కెట్ ఏ విధంగా నడుస్తుందంటే సరైన కొనుగోలుదారులు సరైన రీతిలో గిట్టుబాటు ధర విడతలేరు. మా రైతులను ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. కనీసం మద్దతు ధర నడిచినా కూడా మద్దతు ధర లేకుండా అయిపోయింది. ఈ పసుపుని మన నెక్స్ట్ ఇయర్ తగ్గించాలా పెట్టద్దా అనే రీతి ఆ స్థితికి వస్తుంది. రైతులకు పెట్టుబడి బాగా అవుతుంది. ఈ పసుపు పంటలో పెట్టుబడి ఎకరాన దాదాపు 2.5 లక్షల ఖర్చు అవుతున్నది. దాన్ని మినిమం వెళ్ళిన 40-50 యావరేజ్ వెళ్ళినా కూడా కనీసం 3-4 లక్షల 3-4 లక్షల డబ్బులు వస్తలేవు. ఈ పెట్టుబడికి కూడా సరిపోతలేదు. కూలీల కొరత ఏర్పడుతున్నది. కూలీల ఖర్చు కూడా బాగా జరిగింది. ఇవన్నీ పసుపు ఉడికించే యంత్రం కూడా రేట్లు బాగానే ఉన్నాయి. ఇది కట్టెలు కొనాలన్నా కూడా కట్టెలకు కూడా బాగా రేటే ఉన్నది. కానీ ఇది ఎందుకో నిజామాబాద్ మార్కెట్ అస్తవ్యస్తంగా నడుస్తున్నది. రైతులకు అస్సలుగా గిట్టుబాటు అయితే లేదు. ఖరీదారులు సరైన రీతిలో వస్తలేరు. సరైన రీతిలో పసుపుకు రేటు కూడా పెడతలేరు. ధరను కూడా సరైన రీతిలో పెడతలేరు. దీన్ని మేము మాది కుర్దూరుపేట సిరికొండ మండలం. మేము పసుపు ఈరోజు తీసుకురావడం జరిగింది. మార్కెట్లో వచ్చేసరికి పోయిన సంవత్సరం 15,000 వచ్చిన మద్దతు ధర. ఈ సంవత్సరం పసుపు బోర్డు వచ్చిందని చెప్పారు. మరి పసుపు బోర్డు వచ్చేసి 8,000-9,000 మాత్రమే రేటు పలుకుతున్నది. పసుపు బోర్డు వస్తే రైతులకు లాభం జరుగుతుంది అనుకుంటాం. కానీ ఈ పసుపు బోర్డు వల్ల ఇప్పుడు ఇక్కడైతే ఎలాంటి ఉపయోగం అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం పూర్తిగా నష్టపోతున్నాం రైతులము. పెట్టుబడి కూడా ఈ సంవత్సరం రాదు. ఈ పసుపు పంట వల్ల నష్టం తప్ప లాభం అయితే లేదు ఈ సంవత్సరానికి. ఎందుకంటే మద్దతు ధర కనీసం 15,000-20,000 ఉంటేనే మద్దతు ధర ఉంటేనే రైతులకు లాభం పసుపు గిట్టుబాటు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి లేబర్లు కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. ఒక కూలి పని పెడితే 1,000 రూపాయలు ఉంటుంది. ఒక దవాలంటే అన్నీ 300 రూపాయలు మహిళలకు ఇవ్వాలి. తెలిసిందని అన్ని కిరాయిలు పెట్టి ఇక్కడ వచ్చేస్తే మనకు పువ్వు తిన్న తర్వాత కూడా ఆరుకాలం ఫస్ట్ సంవత్సరం పంట వేస్తే కనీసం ఒక ఎకరానికి వచ్చేసి 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దీనివల్ల ఈ రేటుకు మాత్రం నష్టం జరుగుతుంది. ప్రభుత్వం కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా మద్దతు ధర అన్నారు కాబట్టి కనీసం మద్దతు ధర అన్న రైతుకు ఈ పసుపుకు ఎంఆర్పి ధర అంటే ఎలాగ ఇప్పుడు వడ్లకైతే పెట్టారు దీనికి కూడా ఒక 20,000 పెట్టగలరని కోరుతున్నాను.